ఇప్పుడు మీరు ఇంత పర్సంటేజ్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఇలా కాకుండా వయా మీడియాకి ఏమైనా ఫ్లెక్సిబుల్ థింగ్స్ కూడా మీరు ఆలోచించారా? అంటే వాళ్ళతో కూర్చొని ఇంత కాకపోయినా ఇంత ఈ సినిమాలో కాదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మీటింగ్లు అయినా మీకు గుర్తుండదు. అప్పుడెప్పుడు 21st నుంచి మేము థియేటర్లు బంద్ చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేశారా? వీరమల్ అప్పుడు గుర్తుందా? ఇలా కథ ఎప్పుడు ఏ సినిమాకు ఓ సినిమాకి టార్గెట్ అంటూనే ఉంటారు. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది చెప్పండి? అవును. తర్వాత ఛాంబరు ఎవరు రెస్పాండ్ కాలేదు కదా. అదే అన్ని ఓపిక పట్టిన తర్వాతనే ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ తట్టుకోలేక అనే దానికి ఇంకోటి కూడా చెప్తున్నా. చాలామంది ఇప్పుడు సిటీలో ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసినా సౌండ్లు బాగలేవు, ఇవి లేవు, బాగలేవు అని. అవన్నీ ఎందుకోసం జరిగినాయి? వాళ్ళు మూత క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు పర్సంటేజ్ విధానం రాలేదనుకోండి మేము మూసేస్తామంటున్నారు. పర్సంటేజ్ విధానం వచ్చింది, మేము రెన్యువేషన్ చేస్తాం. చాలామందికి నేను పొద్దున్న లేస్తే ఫోన్ కొడతాను, ఏమంటే ఆ థియేటర్ బాగా చేయండి, అది చేయండి సార్. మీరు పర్సంటేజ్ సిస్టమ్ వస్తే నా థియేటర్ నడుస్తుంది, లేకపోతే నేను థియేటర్ బంద్ చేస్తున్నా. ఏం చేయమంటారు చెప్పండి? థియేటర్లు బంద్ చేపిద్దామా? ఇది రొటీ 100%. మేము ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాం. అది బేసిక్లీ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాం. మేము మా తీర్మానంలో అది కూడా ఉంది. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. అది ఇప్పుడు తీసుకుంటామండి డిసిషన్. పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years బ్యాక్ శిరీష్ గారు మాకు థియేటర్లో వీపీఎస్ ఛార్జెస్ పెరిగిపోయినాయి, మేము దాన్ని తీసేయాలని చెప్పి థియేటర్లు బంద్ చేశారు దాదాపు 1-2 నెలల పాటు. ఆ వీపీఎస్ ఛార్జెస్ ఎక్కడ లేవు, మన దగ్గర మాత్రం ఎక్కువగా ఉన్నాయి. దాని మీద మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు అన్ని ఒకటి ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఒకటి అయితే కదా, తర్వాత నెక్స్ట్ టైం మీకు వెళ్తాం. ఇక్కడే అయిపోతుంది. దీన్ని తీసుకురావడానికే చాలా కష్టం అవుతుందండి. ఎన్నేళ్ళు అయింది ఇది? లేదు అంటే లాస్ట్ తర్వాత 750 రూపీస్ తక్కువ చేసిర్రు, తీసేయమని చెప్తున్నాము. వాళ్ళు 750 రూపీస్ మన మెయిల్ చేసిర్రు. దానికి ఇంకా మేము దాన్ని మొత్తమే తీసేయమని చెప్తున్నాం. ఆల్రెడీ జరుగుతున్నది అన్నమాట. ఎంసీ ఇప్పుడు పర్సంటేజ్ సిస్టంలో ఎంసీ కూడా ఉంటుందండి, మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉంటుందా? అంటే దాని కూడా మళ్ళీ దాని కంప్లీట్ సంబంధం. అసలు ఎంసీ సంబంధం ఏమిటిది? దెర్ ఇస్ నో సంబంధం. మీకు తెలియాల్సిన మీకు చేశారు. మీటింగ్ పెట్టండి అవ్వలేదు. సార్ ఉన్నారు కదా ఇక్కడ చేంబర్లో ఉన్నారు సార్. అదే శ్రీనివాసరావు గారు మొన్న 8వ తారీఖు మీటింగ్ జరిగింది. 8th చెప్పారు, 10th చెప్పారు, 12th చెప్పారు. శ్రీనివాసరావు గారు మీతో మొన్న 8వ తారీఖు కొన్ని నిర్మాతలందరూ మీతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీని గురించి నేను చర్చకు వచ్చింది సార్, నేను కొలిక్కి తీసుకొద్దామని ఉద్దేశంలో ఉన్నారా? మొన్న 8వ తారీఖు జరిగిన మీటింగ్లో జరిగింది. నేనున్నాను సార్. ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం ఇక్కడ ఏ సినిమాని టార్గెట్ చేసి కానీ ఏ నిర్మాతలని బాధ పెట్టి కానీ ఇది చేయట్లేదు. అందరూ అర్థం చేసుకోవాలి. మన తెలుగు నిర్మాతలకు మా రిక్వెస్ట్, మీరు మమ్మల్ని వేరే దృష్టితో చూడకండి. ఎగ్జిబిటర్ని కాపాడండి, థియేటర్లను కాపాడండి ప్లీజ్. ముందుకు పోయే ముందు అందరికీ నేను ప్రధానంగా కోరుకునేది ఏమిటంటే, పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు కాదు, గతంలో మేము ఉన్న రోజులలో పర్సంటేజ్ ఉండేది. అందరూ ఆరోగ్యకరంగానే ఉన్నారు. ప్రొడ్యూసర్లు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పర్సంటేజ్ ఇవ్వడం వల్ల మాకేదో అపారమైన నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు. కాదు మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. చిన్న స్క్రీన్లు, అనేకమైన స్క్రీన్లు బంద్ అయిపోయినాయి. నాకు సి క్లాస్ సెంటర్లు ఉన్నాయి, నాయే కాదు చాలా సెంటర్లు బంద్ అయిపోయినాయి. రెంటార్ పర్సంటేజ్ అనేది మానేసి ఓన్లీ పర్సంటేజ్ అనేది ఇస్తే పిక్చర్కి రన్ వస్తుంది. పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అవి ఉండి వాళ్ళు పర్సంటేజ్కి ముందుకు వస్తున్నారు. దయచేసి మీరు కూడా ముందుకు రావాలి, చిన్న స్క్రీన్లను కాపాడాలి. అనేకమైన థియేటర్లు మూతపడ్డాయి. ఎందుకు? ఒకటి సినిమాలు రాక, రెండవది కరోనా తర్వాత ఈక్వేషన్స్ బాగా మారిపోయినాయి. నెంబర్ ఆఫ్ థియేటర్లు వస్తున్నాయి. డిజిటల్ వచ్చిన తర్వాత అనేకమైన థియేటర్లు రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంది. గతంలో ప్రింట్లు ఉండేది. కాబట్టి ఇవన్నీ చూసుకొని సి క్లాస్ సెంటర్లు కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని కూడా బంద్ కాకుండా ఉండాలి అంటే దయచేసి పర్సంటేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అనేక సార్లు అడిగాం దాన్ని. మేము వీఆర్ నాట్ డిమాండింగ్, మీరు మనందరం భాగస్వాములం. దయచేసి పర్సంటేజ్ అనే దాని మీద ప్రతిపాదన చేస్తున్నాము. గతంలో చాలాసార్లు చేశాము. మేము మాత్రం పర్సంటేజ్లోనే సినిమాలు వేద్దాం అనుకుంటున్నాము.
పర్సంటేజ్లోనే సినిమాలు వేస్తేనే మనుగడ ఉంటుంది సి క్లాస్ సెంటర్లకు, గమనించగలరని ప్రార్థన. అందరు నిర్మాతలు 99% నిర్మాతలు పర్సంటేజ్ ఇచ్చి సింగిల్ స్క్రీన్ని మెయిన్గా రక్షించుకొని ఇంకా పెంచడానికే ప్రయత్నిస్తున్నాం.